హలో అందరికీ వెల్కమ్ టు ఎంఆర్ డైలీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈజీగా టమాటో కర్రీ ఎలా చేసుకుందామో చూసిద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ మిర్చి వేగిన తర్వాతకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలి. అల్లం కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 4 టమాటాలని చిన్న సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 4 టమాటాలని వేసుకోవాలి. టమాటాలని ఆయిల్లోనే ఫస్ట్ మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత మళ్ళీ మూత తీసి ఒక 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అంతా ఒకసారి మళ్ళీ కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోవాలి. అలాగే మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు మనం మగ్గనిస్తే చాలు. ఇప్పుడు ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే ఈ టమాటా కూరలో ఒక చిటికెడంతా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. అంతా ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిస్తే మన టేస్టీ టమాటో కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది టమాటో కర్రీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.